నా కిడ్నీ పేషెంట్స్కు జనరల్గా కిడ్నీ ప్రాబ్లం వచ్చేది షుగర్ వల్ల, బ్లడ్ ప్రెషర్ వల్ల వస్తుంది. ఇది ఒక రామబాణం లాగా పనిచేస్తుంది. ఇది యాష్ గార్డ్, బూడిది గుమ్మడికాయ జ్యూస్ అంటారు. ఇది మన బాడీని రిజినవేట్ చేస్తుంది, మన బాడీకి ఒక లైఫ్ ఇస్తుంది. దీనివల్ల బీపీ తక్కువ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, ఆకలి బాగా అవుతుంది, బాడీలో ఉన్న టాక్సిన్ వెళ్ళిపోతుంది, ఒక ఎనర్జీ పెంచుతుంది దీనివల్ల. ప్లస్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అందు గురించి మనం అట్లీస్ట్ నెలలో ఒక వారంలో 2 ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోండి. ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు, నష్టం లేదు. వారంలో 2 సార్లు 3 సార్లు తీసుకోవచ్చు. ఒకసారి కొనుక్కుంటే మీరు ఒక 1 వీక్ వరకు వస్తుంది. ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. పుట్టు తీస్తే గ్రైండర్లో వేసేసి జ్యూస్ వస్తుంది. మేమేం చేస్తామంటే టేస్ట్ గురించి ఇలా కలిపేస్తాం, ఇలా 2 కలిపేస్తాం. మీరు ట్రై చేయండి. నేను ఈరోజు కూడా మార్నింగ్ నేను మా ఇంట్లో కూడా ఇదే తీసుకున్నాను ఈరోజు. సో సోరకాయ విత్ పైనాపిల్ ప్లస్ పుదీనా. సో వీ హ్యావ్ టు డూ లిటిల్ ఆరెంజ్ అనమాట. వాళ్ళకి ఏంటంటే పేషెంట్స్కు టేస్ట్ ఉండాలమ్మా. పుదీనా ఇలా ఇస్తాం మేము. ఇలా పుదీనా, లిటిల్ పైనాపిల్ అండ్ సోరకాయ. మెయిన్ ఇస్ ఇది. అదొక్కటి సొరకాయ మీరు ఇస్తే మీరు కూడా తాగలేరు. సో పైనాపిల్ ఇస్తారు అనుకోండి, ఇట్ విల్ గివ్ ఎ ఫ్లేవర్. ఇట్ విల్ గివ్ పుదీనా ఇస్తే ఇంకా ఫ్లేవర్ వస్తుంది. పుదీనా ఆల్సో గుడ్ ఫర్ గ్యాస్, స్టమక్ ప్రాబ్లమ్. దిస్ ఆల్సో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. దిస్ ఆల్సో గాట్ ఏ గుడ్ న్యూట్రియంట్స్. కాబట్టి ఇవన్నీ ఇచ్చేసి పేషెంట్స్కు హెల్ప్ చేస్తాం. కాబట్టి మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ బాధతో రారు. సదైనా హాస్పిటల్కి అడ్మిట్ చేశారనుకోండి, ఇక్కడ కూర్చుతారు, అక్కడ కూర్చుతారు, అక్కడ చేస్తారు, ఇక్కడ మా దగ్గర కూర్చోడము చేయడం అనేది 99% అసలు ఉండదు. మేము ఫుడ్ చూసాను, ఫుడ్ కూడా హ్యాపీ ఫుడ్ ఉంది. ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం మా దగ్గర. ఫుడ్ మసాజ్ చేసేస్తాం, అభ్యంగం చేస్తాం, శిరోధార చేస్తాం. కిడ్నీ వాళ్ళకు రకరకాల న్యాచురల్ ట్రీట్మెంట్స్ డెవలప్ చేసాము, వాళ్ళకి ఇస్తామన్నీ చేసేస్తాం. ఓన్లీ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ కాబట్టి చాలామంది భయపడతారు. డాక్టర్ గారు మీ దగ్గరికి వస్తే మందులు ఉంటాయి, అవి ఉంటాయి, మాకు సైడ్ ఎఫెక్ట్ అని అలోపతిక్ డాక్టర్ కూడా భయపడతారు. అదే వీళ్ళ డాక్టర్ దగ్గర వెళ్ళొద్దు, వాళ్ళు ఏదో మందులు ఇచ్చి ఇంకా కిడ్నీ ఖరాబ్ చేసి అంటారు. మా దగ్గర ఇంటర్నల్గా మెడిసిన్స్ అనేది మన ప్రేక్షకులకు తెలిసేది ఏంటంటే లోపలికి ఇచ్చే మందులు 99% వరకు వాడడం. ఓన్లీ ఈ ఎక్స్టర్నల్ బయట నుంచి కిడ్నీ మసాజ్ చేస్తాము, కిడ్నీ ప్యాక్ చేస్తాము, ట్యాపింగ్ చేస్తాము, దానివల్లే తగ్గుతుంది. ఎవ్రీడే మా వెల్నెస్ సెంటర్లో ఒక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ చేస్తాం 4:30 to 5. ఓకే, అది కిడ్నీ ట్యాపింగ్. ట్యాపింగ్ అదే కిడ్నీ ట్యాపింగ్ ఎలా చేస్తామంటే దాని పేరు, ట్రీట్మెంట్ పేరు కిడ్నీ ట్యాపింగ్. ఎలా చేయాలో నేను చెప్తాను, మన ప్రేక్షకులు మర్చిపోతారు. నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి ప్లీజ్. 200 గ్రాములు రావి ఆకులు, 200 గ్రాముల రావి ఆకులు, 200 గ్రాముల వేపాకులు, 200 గ్రాముల వేపాకులు, 6 కాకరకాయలు, 6 తమలపాకులు, 6 తమలపాకులు, ఒక 25 గ్రాముల పచ్చి పసుపు, ఒక 25 గ్రాముల పచ్చి పసుపు. ఈ వీడియో ఇక్కడ పాజ్ చేసి ప్లీజ్ మీరు రాసుకోండి. ఇది ఏందమ్మా అంటే ఇవన్నీ 10% గ్రైండ్ చేస్తాం, 100% కాదు, ఓన్లీ 10% ఇలా అంతే చేసేసి ఒక ప్లాస్టిక్ టబ్లో వేసేస్తాం. ప్లాస్టిక్ టబ్లో వేసి ఇలా కొట్టండి. మీరు ఇలా దాన్ని కొట్టాలి. ఇలా కొట్టడం వల్ల ఎగ్జాక్ట్ గా వీడియోలో కూడా చూపిస్తాను. ఒక 25 minutes లో ఆ కాకరకాయ స్మెల్ అనేది కాలు నుంచి మెల్లమెల్లగా కిడ్నీలోకి వెళ్ళి తర్వాత గొంతులో వస్తుంది. ఆ స్మెల్ వస్తుంది. కాకరకాయ తినరు, కింద నుంచి బాడీ డిటాక్స్ అయ్యి గొంతులో వస్తుంది, అప్పుడు ఆపేశారు. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉంది, ఏం రియాక్షన్ చెప్పండి, అది పడేసేస్తాం. తర్వాత యూ డి నాట్ టేక్ ఎనీథింగ్, ఓన్లీ యూఆర్ డూయింగ్ చెప్పండి, కొట్టండి. ఇలా టాపింగ్ చేయడం వల్ల ఎగ్జాక్ట్లీ ఫస్ట్ డే మాత్రం 45 నిమిషాల్లో స్మెల్ వస్తుంది కింది నుంచి పై. తర్వాత ఒకసారి కిడ్నీ డీటాక్స్ అయిన తర్వాత సెకండ్ డే, థర్డ్ డే వాళ్ళకి 35 days 40 minutes లో ఆ కాకరకాయ స్మెల్, వేపాకు స్మెల్ బాడీలోకి వెళ్ళిపోతుంది. యూఆర్ నాట్ టేకింగ్. సో ఇట్ ఈస్ హెల్పింగ్ ద కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, డయాబెటీస్ తక్కువ అవుతుంది. చాలామంది మా వెల్నెస్ సెంటర్కు 4 o'clock to 4:05 లోపల ట్యాపింగ్ చేపిస్తాం. మేము ఫ్రీగా చేపిస్తాం. ఈవెన్ అవుట్ సైడ్ వాళ్ళు వచ్చినా కానీ వీ విల్ డూ ఇట్ ఫ్రీలీ ఫర్ దెమ్ ఆల్సో. అసలు నేను క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, అది అవసరమే లేదు. ఎందుకంటే ఇంత వివరణ ఇచ్చిన తర్వాత శ్రీనివాస్ గుప్తా హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ సికింద్రాబాద్లో ఉంది, బోయిన్పల్లిలో. ఎందుకు జాయిన్ అవ్వాలన్న క్వశ్చనే లేదు. మన బాగు కోసం జాయిన్ అవ్వాలి. మందులు మింగుతూ ప్రతిదీ ట్రామాటిక్ ఎక్స్పీరియన్సే కదా సార్. ఇప్పుడు డయాలిసిస్ కానీ ఇంకొకటి ఏదైనా కానీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మేము ఇక్కడ ఒడ్డును కూర్చొని మాట్లాడుతున్నాను కానీ పేషెంట్ హూ ఇస్ గోయింగ్ త్రూ దట్, వాళ్ళకి ట్రామా, ఫ్యామిలీకి ట్రామానే. వెళ్ళి 5 గంటలు 6 గంటలు మీరు చెప్పారు అట్లా పడుకొని ఉండటం అండ్ ఆల్, బ్లడ్ ఇన్ఫ్యూజన్, డిస్ఫ్యూజన్. మన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పలేము. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె ఏజ్ 36 years. ఆమె ఎంగేజ్ లో బాగా మైగ్రేన్ టాబ్లెట్స్, అవి టాబ్లెట్స్ వాడేసేసేసి ఆమెకు
కిడ్నీ ఫెయిలియర్ అయిపోయింది. చూసారా, ఆమె మార్నింగ్ జాబ్కి వెళ్ళాలి, వచ్చిన తర్వాత ఫ్యామిలీ పిల్లలను చూసుకొని ఆమె నైట్ 12:30కి వెళ్తుంది డయాలిసిస్ సెంటర్కు. నైట్ 12:30 నుంచి 5 hours అంటే మార్నింగ్ 6 వరకు అవుతుంది. డయాలిసిస్ చేసుకొని మార్నింగ్ వచ్చేసి మళ్ళీ పిల్లల్ని చూసుకొని మళ్ళీ ఆఫీస్. ఆమె ఎంత హెక్టిక్ షెడ్యూల్ చూడండి, ఎంత హెక్టిక్ షెడ్యూల్. మళ్ళీ డయాలిసిస్ తర్వాత చాలా వీక్నెస్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నాం. నేను ప్రతి డయాలిసిస్ పేషెంట్స్కు, డయాలిసిస్కి డాక్టర్ గారు మీరు కిడ్నీ సమస్య తెలిసిన వెంటనే మా దగ్గరికి వచ్చారనుకోండి, ఓసారి రండి మాతో కిడ్నీ ఫుడ్ తీసుకోండి, కిడ్నీ యోగా చేయండి, కిడ్నీ మా సలహాలు వినండి, తర్వాత ట్రై చేయండి. కాకుంటే ఎనీ టైమ్ యూ కెన్ గో. సమస్య ఉంది అంటే ఎలా తెలియాలి సార్? ఓకే, ఇనిషియల్ స్టేజెస్లోనే రావాలి. ఎలా తెలుస్తుందంటే మన కిడ్నీ ఒక ఇండికేషన్ వస్తుంది, నీ కిడ్నీ సమస్య వస్తున్నాను, మీ బాడీలో వస్తున్నానని 1 year ముందో 6 months ముందో మనం ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు నురుగ వస్తుంది, యూరిన్లో బాగా నురుగ వస్తుంది, టాయిలెట్లో అంతా నురుగ. అప్పుడు ఇండికేషన్ ఏంటంటే యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుంది. మన కిడ్నీలు సరిగా పనిచేయకుండా ఆ ప్రోటీన్ అనేది బాడీలో రిటైన్ చేయాలి, కిడ్నీలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి యూరిన్లో వెళ్ళిపోతుంది. కాబట్టి అది ఫస్ట్ ఇండికేషన్. జనరల్గా ఏదో అనుకుంటారు కానీ పట్టించుకోరు. అలా మెల్లగా వాపు వస్తాయి, మెల్లమెల్లగా అన్ని ప్రాబ్లమ్స్ అని. ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్లో వచ్చారనుకోండి, కొన్ని కిడ్నీలో స్టేజెస్ ఉంటాయి, 2nd stage, 3rd stage, 4th stage వచ్చినా పర్లే. మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అన్నీ అయిపోయినాక, కిడ్నీ 99% మొత్తం చెడిపోయినాక, ఖరాబ్ అయినాక, గాలి పీల్చుకోకుండా ఎమర్జెన్సీలో మా తనకు వస్తున్నారు. సో మన ఈ వీడియో చూసే చేస్తున్నాం. మాతోనేందమ్మా అంటే మా వెల్నెస్ సెంటర్కు 5-6 మంది కిడ్నీ డాక్టర్లను అపాయింట్ చేసుకున్నాం. నెఫ్రాలజిస్ట్, హైదరాబాద్లో నెఫ్రాలజిస్ట్, దుబాయ్లో నెఫ్రాలజిస్ట్, అమెరికాలో, వాళ్ళందరూ ఒక టీం లాగా పనిచేస్తున్నాం.